తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓడు ప్రసాదం సమర్పిస్తారు. పగిలిన కుండలో ప్రసాదం సమర్పించడానికి కారణం ఉంది. శ్రీవారికి నిత్యం అనేక రకాలైన పిండి వంటలు, అన్నప్రసాదం, తీపి పదార్థాలతో కూడిన నైవేద్యం సమర్పిస్తారు. ఒక్కో నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో నివేదించడం ఆనవాయితీ. పులిహోర, చక్కెర పొంగల్, మలహోరం, మిరియాల ప్రసాదం, నెయ్యి పొంగల్, జిలేబీ, మురుకు, లడ్డు, వడ, పాయసం, బొబ్బట్లు ఇలా అనేక ప్రసాదాలు విశేష దినాల్లోనూ ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదన నివేదన చేయడం ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. నిత్య ప్రసాదాల్లో అన్నప్రసాదాలు ఉంటాయి. ఎన్ని గంగాళాలు ప్రసాదం ఉన్నా ఆ ఒక్క ప్రసాదమే కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు. అసలు ఆ ప్రసాదం ఏమిటి? ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగా ఎందుకు పిలుస్తారు? ఓడు అంటే పగిలిన మట్టి కుండ అని అర్థం. అసలు పగిలిన కుండ శ్రీవారికి ఎందుకు ప్రసాదం సమర్పిస్తారో తెలియాలంటే ముందు తొండమాన్ చక్రవర్తి గురించి తెలుసుకోవాలి. తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి ప్రియభక్తుడు. శ్రీ వెంకటేశ్వరునికి చిన్నమామగారు. అపారమైన భక్తి గలవారు. అపారమైన గర్వభక్తి చూపించేవాడు తొండమాన్ చక్రవర్తి. గర్వం అంటే ఇక్కడ తనకు మించిన భక్తుడు లేడనే భావన అని అర్థం. స్వామివారికి నిత్యం బంగారు పుష్పాలతో అర్చన చేసేవాడు. తనలా బంగారు పుష్పాలతో అర్చన చేసేవాడే లేడంటూ గర్వంగా ఉండేవాడు. అలాంటి సమయంలో స్వామివారి పాదాల చెంత మట్టి పుష్పాలు కనిపిస్తాయి. అయితే మంత్రిని తొండమాన్ చక్రవర్తి మట్టి పుష్పాలు ఎలా వచ్చాయని ఆవేశంగా అడుగుతారు. అదే సమయంలో ఆ మట్టి పుష్పాలు ఎలా వచ్చాలో తెలియాలని చెప్తాడు. అయితే శ్రీ వెంకటేశ్వరుడే తొండమాన్కు ఆ మట్టి పుష్పాలు ఎలా వచ్చాయో చెప్తారు. పూర్వం కుమ్మరి తోపులో కుమ్మరిదాసుడు ఉండేవాడు. స్వామివారిపై అచంచలమైన భక్తి కలిగిన వాడు కుమ్మరిదాసుడు. నిత్యం శ్రీవారి కైంకర్యాల కొరకు కుండలను అందించేవాడు. బంగారు పూలను అర్చించే శక్తి లేని ఆ కుమ్మరిదాసు ఇంటి వద్దనే మట్టి పూలతో స్వామివారిని అర్చించేవాడు. కుమ్మరిదాసు ఇంటి వద్ద అర్చించే పుష్పాలు శ్రీవారి గర్భాలయంలోని స్వామివారి పాదాల చెంత వెలిసేవట. అనంతరం శ్రీవారు తొండమాన్ చక్రవర్తితో కుమ్మరిదాసు నీకన్నా గొప్ప భక్తుడు. ఆ కుమ్మరిదాసు తయారు చేసే ఓడులోనే ప్రసాదం స్వీకరిస్తానని చెప్పాడట. అలా ఓ కుండను తీసుకొని మీద భాగం వరకు పగలగొట్టి క్రింది భాగంలో ఆకు వేసి ప్రసాదాలు వడ్డించి కుండ మెడ భాగాన్ని క్రింద ఉంచి నివేదన చేసేవారు. కాలక్రమేణా ఆ ఓడు తయారు చేసే మిరాషి వ్యవస్థ లేకపోవడం, గంగాళాలు అందుబాటులోకి రావడంతో ఓడు వినియోగం తగ్గింది. కానీ నేటికి శ్రీవారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదంగానే పిలుస్తారు.